నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక పెళ్లి మనం చూసుకుంటే అందరి దృష్టిని ఆకర్షించింది. వివరాల్లోకి వెళితే ప్రకాశం జిల్లాలో ఒక వివాహ వేడుకలో వింత ఆచారం అందరి దృష్టిని ఆకర్షించింది. మార్కాపురం మండలం దరిమడుగుకు చెందిన గుమ్మా నాగార్జునకు వైపాలెం మండలం బోయలపల్లికి చెందిన సుమిత్రకు పెళ్లి జరిగింది. ఆచారం ప్రకారం పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడుగా వస్త్రాలు ధరించి నాగుల పుట్ట వద్ద పూజలు చేశారు. ఇలా చేస్తే సుఖ సంతోషాలతో పాటు త్వరగా సంతానం కలుగుతూ ఉందని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజల నమ్మకం అన్నమాట. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో అయితే పెళ్లి చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో అబ్బాయి అమ్మాయిల మనం చూసుకుంటే వస్త్రధారణ వేసుకొని వాళ్ళైతే నాగుల పుట్ట దగ్గరికి వెళ్ళి పూజలు చేస్తారన్నమాట. ఇలా చేస్తే కానీ వాళ్ళ యొక్క కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉంటూ, అలాగే ఇద్దరు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ సంతానం వెంటనే కలుగుతూ ఉందని చెప్పేసి వాళ్ళ నమ్మకం అన్నమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.